నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు వాల్గా న్యూస్. ప్రస్తుతం ఏపీలో ఎగ్జిట్ పోల్స్ పండగ అయితే జరగబోతోంది. సో ప్రజెంట్ అయితే ఆరామస్థాన్ సర్వే ఏపీ ఎన్నికలకు సంబంధించి అంటే ఓవరాల్గా చాలా నేషనల్ ఛానల్స్ కావచ్చు, అనేక సర్వే సంస్థలు కావచ్చు, నేషనల్ జాతీయ స్థాయిలో కేంద్రంలో ఏ అధికారం ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ ప్రతిపక్ష హోదా దక్కించుకోబోతుంది అనేది అనేక విశ్లేషణలు వస్తున్నాయి. సో మనకు మాత్రం ఏపీ విషయాన్ని ఇప్పుడు టార్గెట్గా కనుక మనం చూసుకుంటే కనుక, ఎందుకంటే ఒక టఫ్ ఫైట్ అయితే జరిగినటువంటి పరిస్థితి. హైదరాబాద్ నుంచి వెళ్ళిన ఓటరు ఎటువైపు ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు పొందుతున్న వ్యక్తులు ఎటువైపు ఉన్నారు, ఇటువంటి రకరకాల ఊహాగానాలతో గెలుపు ఎవరి తరం అనేది ఎవరు కూడా చెప్పలేకపోయినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ అయినా ఒక నిర్ధారణకి తీసుకొస్తాయని ప్రజలు ఆలోచించినప్పుడు ఆర్ఆర్ మస్తాన్ సర్వే అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపినటువంటి పరిస్థితి. ఒకసారి ఆర్ఆర్ మస్తాన్ సర్వే ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆర్ఆర్ మస్తాన్ సర్వే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024 పేరిట ఒక రిపోర్ట్ అయితే విడుదల చేసింది. వైఎస్ఆర్సీపీకి 94 నుంచి 104 స్థానాలు వస్తాయి, అది కూడా అసెంబ్లీ వేదికగా అనేది తేటతలం చేసింది. ఇక టీడీపీ కూటమికి 71 నుంచి 81 స్థానాలకే పరిమితం కాబోతుంది. ఇక అదర్స్ ఇంకా శూన్యం, ఏమీ లేదు. ఇక ఓట్ షేర్ విషయానికి వస్తే కనుక వైఎస్ఆర్సీపీ 49.41%, ఇక కూటమికి సంబంధించి 47.55% దక్కించుకుంటుందని ఆర్ఆర్ మస్తాన్ సర్వే తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024 పేరిట ఎంతమంది ఎవరెవరికి వేశారు అంటే మహిళలు పురుషుల విషయానికి చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి మగవాళ్ళు 45.35% వేస్తే, అదే టీడీపీ కూటమికి 51.56% వేశారు. ఇక అదర్స్ అంటే కాంగ్రెస్ కావచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, ఇక్కడ వేసినటువంటి పరిస్థితి అంటే మగవాళ్ళు 3.09%గా నిర్ధారించారు ఆర్ఆర్ మస్తాన్ సర్వే. సో ఇంకా ఫిమేల్ మహిళల విషయానికి చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి 54.76%, ఇక టీడీపీ కూటమికి కనుక చూసుకుంటే 42.01%, ఇక అదర్స్ కాంగ్రెస్ మరియు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 3.23% ఓటు వేసినటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఫిమేల్ మేల్ కంటే మహిళలు పురుషుల కంటే మహిళల శాతం ఎందుకు పెరిగిందని అంటే కనుక, ప్రతిదీ కూడా డీబీటీ పథకం ద్వారా అనేక సంక్షేమ పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన అనేక సంక్షేమ పథకాలు డబ్బుల రూపంలో వాళ్ళ అకౌంట్లో వేసినటువంటి పరిస్థితి. అలాగే ఇళ్ల పథకాలకు సంబంధించి అనేక ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరు మీదే ఇచ్చినటువంటి సందర్భం. సో ఖచ్చితంగా మహిళలు తమ రుణాన్ని జగన్మోహన్ రెడ్డి రుణాన్ని ఖచ్చితంగా తీర్చుకున్నారు ఓటర్ రూపంలో అంటే కనుక ఖచ్చితంగా అవుననే సందర్భం వినిపిస్తోంది. సో ఆర్ఆర్ మస్తాన్ సర్వే కూడా కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీకి 54.76% వైఎస్ఆర్సీపీకి మహిళలు వేస్తే 45.35% పురుషులు వేసినటువంటి పరిస్థితి. ఇక 42.01% ఫిమేల్స్ టీడీపీ కూటమికి వేస్తే, అదే పురుషుల విషయానికి వస్తే కనుక 51.56% పెరిగింది. అంటే ఒక మద్యం విధానం విషయం కావచ్చు, ఒక ఎంప్లాయీస్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వాట్ ఎవర్, ఇదంతా కూడా ఒక పురుషుల యొక్క ఓట్ బ్యాంక్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ కూటమికి పెరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ ఫిమేల్ విషయంలో అయితే కొంచెం తగ్గినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా అయితే ఇది. ఇక అదే ఆర్ఆర్ మస్తాన్ సర్వే విషయం చూసుకుంటే కనుక, ఇక లోక్సభ స్థానాల విషయానికి తీసుకుంటే కనుక ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎంత ఇచ్చిందంటే ఆర్ఆర్ మస్తాన్ సర్వే 13 నుంచి 15 స్థానాలు వస్తాయి. ఖచ్చితంగా 48.29 ఓట్ షేర్తో 13 నుంచి 15 స్థానాలు వస్తాయి వైఎస్ఆర్సీపీకి అని తేటతెల్లం చేసింది అవుట్ ఆఫ్ 25. ఇక టీడీపీ కూటమి విషయానికి వస్తే కనుక టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి 10 నుంచి 12 స్థానాలు సాధించుకుంటుంది. అది కూడా 47.68% ఓట్ షేర్తో టీడీపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి దక్కించుకోబోతుంది అనేది తెలుస్తోంది. అంటే ఇది కూడా అవుట్ ఆఫ్ 25, 10 నుంచి 12 స్థానాలు అయితే గెలవబోతుందని ఆర్ఆర్ మస్తాన్ సర్వే నిర్ధారించింది. సో ఓవరాల్గా ఇది చూసుకుంటే కనుక అంటే ఆల్రెడీ ఆర్ఆర్ మస్తాన్ సర్వే రిపోర్టు ఇచ్చినప్పుడు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఈ ఆర్ఆర్ మస్తాన్ ఎవరైతే చూస్తున్నారో దానికి సంబంధించి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు మస్తాన్. ఏపీలో బీజేపీ విషయంలో ఒక ముఖ్య నేతల గురించి చూసుకుంటే కనుక ఇక్కడ కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి మంచి మెజార్టీతో గెలుస్తున్నారు. అలాగే విశాఖపట్నం నార్త్ నుంచి పోటీ చేస్తున్న విష్ణుకుమార్ రాజు స్వల్ప మెజార్టీతో ఆయన కూడా గెలుస్తున్నారు. సో బీజేపీలో ముఖ్యమైన నేతలుగా పరిగణించబడ్డ ఈ ముగ్గురు కూడా గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయంటూ కూడా ఆర్ఆర్ మస్తాన్ సర్వే తేల్చి చెప్తోంది. ఇక జనసేన కేటాయించినటువంటి 2 పార్లమెంట్ స్థానాలు అంటే ఒకటి మచిలీపట్నం, 2 కాకినాడ. తంగెల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ నుంచి పోటీలో బరిలో ఉన్నారు. మరోవైపు మచిలీపట్నం నుంచి బాలశౌరి బరిలో ఉన్నారు. ఖచ్చితంగా పవన్ భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. మరోవైపు జనసేన కేటాయించిన 2 పార్లమెంట్ స్థానాలు కూడా
ఖచ్చితంగా గెలుస్తున్నాయంటూ కూడా ఆర్ఆర్ మస్తాన్ సర్వే నిర్ధారించింది. ఇక చంద్రబాబు కుప్పం నుంచి భారీ మెజార్టీతో గెలుస్తున్నారని చెబుతోంది. అలాగే తనయుడు లోకేష్ మంగళగిరి నుంచి గెలుస్తున్నారు అని కూడా నిర్ధారించింది. అలాగే నందమూరి బాలకృష్ణ మంచి మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ సాధించబోతున్నట్లుగా ఆర్ఆర్ మస్తాన్ సర్వే నిర్ధారించింది. ఇక జగన్ క్యాబినెట్లోని కొంతమంది మంత్రులు అమాత్యులు ఓటమి బాట పట్టే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. వారి పేర్లతో సైతంగా ఇచ్చినటువంటి పరిస్థితి. పులివెందుల నుంచి జగన్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. మంత్రి సీదిరి పలాస నుంచి ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. మంత్రి ధర్మాన ప్రసాదరావు గట్టి పోటీ ఎదుర్కొనబోతున్నారు. పీడిక రాజన్న దొర సాలూరు నుంచి గెలవబోతున్నారు. మంత్రి బొత్స చీపురుపల్లి నుంచి ఒక మంచి మెజార్టీతో గెలుస్తున్నారు. ఇక మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గాజువాక నుంచి ఓటమి చవి చూసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అలాగే మంత్రి పినిపే విశ్వరూప్ అమలాపురం వేదికగా గెలవబోతున్నారు. అక్కడ ఖచ్చితంగా ఆయన పాగా వేసే అవకాశాలు ఉన్నాయి. మరొకవైపు మంత్రి కారిమూరి నాగేశ్వరరావు ఓటమి చవి చూడబోతున్నారు తణుకు వేదికగా. ఇక చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ రామచంద్రాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు రాజమండ్రి రూరల్ వేదికగా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మీద పోటీ పడుతున్నారు. చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఆయన చేతులు ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయని ఆర్ఆర్ మస్తాన్ సర్వే చెబుతోంది. ఇక దాడిశెట్టి రాజా తుని నుంచి బరిలో ఉన్నటువంటి ఆయన మరోసారి గెలిచే అవకాశాలు ఉన్నాయి. యనమల రామకృష్ణుడు కూతురు దివ్య ఆయన చేతిలో పరాజయం పాలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా కూడా ఆర్ఆర్ మస్తాన్ సర్వే నిర్ధారించింది. సో ఓవరాల్గా చెప్పాలంటే మరొక వైపు మంత్రి కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన తాడేపల్లిగూడు నుంచి ఓటమిని చవి చూడబోతున్నారు. అక్కడ జనసేన అభ్యర్థి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే మంత్రి తానేటి వనిత గోపాలపురం నుంచి స్వల్ప ఆధిక్యతతో గెలుస్తున్నారట. మరొక వైపు జోగి రమేష్ మొన్నటి వరకు పెడన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు పెనమలూరు నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి టికెట్ కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. అయితే జోగి రమేష్ పెనమలూరు నుంచి గట్టి పోటీ ఎదుర్కొని పోతున్నారు. ఇక్కడ ఆర్ఆర్ మస్తాన్ సర్వే ఏం చెబుతుందంటే గట్టి పోటీ అనగానే 2 నుంచి 3% మధ్య ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉండబోతోంది. అది ఇద్దరి మధ్య అంటే గట్టి పోటీ అంటే టఫ్ ఫైట్ కింద చూడండి. ఖచ్చితంగా ఎవరు గెలుస్తారనేది చెప్పలేం. ఎవరికి వచ్చినా సరే 2 నుంచి 3% ఓట్ షేర్ మాత్రమే ఉంటుందని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి గట్టి పోటీ ఎదుర్కొని పోతున్నారు. ఇక గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజని స్వల్ప ఓట్ల తేడాతో విడుదల రజని ఓడిపోబోతున్నారు. గుంటూరు వెస్ట్ నుంచి యాక్చువల్గా చిలకలూరుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె తప్పించి చిలకలూరుపేట నుంచి తప్పించి గుంటూరు వెస్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. సో మంత్రి విడుదల రజని అక్కడ కూడా ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. అలాగే మంత్రి మేరుగు నాగార్జున సంత నూతలపాడు నుంచి స్వల్ప ఆధిక్యంతో గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఆర్ఆర్ మస్తాన్ సర్వే చెప్తోంది. ఇక ఆదిమూలపు సురేష్ కొండపు నుంచి ఓటమి చవి చూసే అవకాశం ఉంది. ఆయన కూడా జగన్ క్యాబినెట్లో పనిచేశారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్థిక శాఖ ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోర్ నుంచి మరోసారి గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇక అంజాద్ బాషా కడప నుంచి స్వల్ప ఆధిక్యతతో బయటపడే అవకాశాలు ఉన్నాయంటే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన కూడా జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. భారీ మెజార్టీతో పొంగునూరు నుంచి మరోసారి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉషశ్రీ చరణ్ పెనుకొండ నుంచి స్వల్ప ఓట్ల తేడాతో ఆమె ఓటమి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్ఆర్ మస్తాన్ సర్వే చెప్తోంది. ఇక గుమ్మనూరు జయరాం మొన్నటి వరకు ఆయన కార్మిక శాఖ మంత్రిగా జగన్ క్యాబినెట్లో ఉన్నారు. టీడీపీలోకి వెళ్ళినటువంటి సందర్భం ఎలక్షన్స్ దగ్గర చేసి సో గుమ్మనూరు జయరాం ఈసారి గుంతకల్లు నుంచి ఆయన పోటీలో ఉంటే ఆయన ఓటమి చవిచూడబోతున్నట్లుగా ఆర్ఆర్ మస్తాన్ సర్వే చెప్తోంది. ఇక మంత్రి ఆర్కే రోజా నగరం నుంచి ఓటమి చవి చూసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా చెప్తున్నారు. సో అచ్చెన్నాయుడు టెక్కల నుంచి స్వల్ప ఆధిక్యతతో గెలుస్తారు. అంటే టీడీపీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నేతల కోసం చెప్తున్నాను. సో అచ్చెన్నాయుడు టెక్కల నుంచి స్వల్ప ఆధిక్యతతో గెలుస్తారని ఆర్ఆర్ మస్తాన్ సర్వే చెబుతోంది. అలాగే గన్నవరం నుంచి వల్లభనేని వంశీ అంటే గతంలో టీడీపీ నేతగా ఉన్నారు. మరోవైపు ఈ మధ్యనే అంటే మొన్న 2019 గెలిచిన అనంతరం ఆయన వైఎస్ఆర్సీపీకి సపోర్టర్గా నిలిచారు. వల్లభనేని వంశీ గన్నవరం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలుపొందబోతున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ యార్లగడ్డ వెంకట్రావు కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఓటమి చవి చూసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని ఆర్ఆర్ మస్తాన్ సర్వే చెబుతోంది. ఇక ఆముదాల వలస నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి, ఇంటిదారి పట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా ఆర్ఆర్ మస్తాన్ సర్వే చెబుతోంది. ఇక రఘురామకృష్ణరాజు RRR నరసాపురం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ఆయన
నరసాపురం ఎంపీగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నటువంటి తరుణంలో ఎక్కడ కూడా ఏ పార్టీ నుంచి కూడా ఒక స్పష్టమైన హామీ రాలేదు టికెట్ విషయంలో. సో ఈ క్రమంలో పాలకొల్లులో క్యాంపెయినింగ్లో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఆయన పార్టీ కండువా మార్చుకున్నారు. అప్పటికే మంతనాలు జరిపినటువంటి ఇరువురు నేతలు ఖచ్చితంగా రఘురామకృష్ణరాజుని ఉండి వేదికగా అసెంబ్లీకి పంపించారు చంద్రబాబు. అక్కడ అప్పటికే రామరాజుకి సీటు కేటాయించారు. కానీ రామరాజును ఒప్పించి అక్కడ ఆయన్ని తప్పించి రఘురామకృష్ణరాజుకి ఇచ్చే ప్రయత్నం చేశారు. సో రఘురామకృష్ణరాజు ఖచ్చితంగా ఉండు నుంచి గెలుపొందే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్లుగా ఆరామస్థాన్ సర్వే చెప్తోంది. ఇక మంత్రి బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి ఎంపీగా ఓటమి చవిచూడబోతున్నారు. అక్కడ బీజేపీ ఎంపీగా సీఎం రమేష్ గెలిచే అవకాశాలు చాలా మెండుగా ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు. ఇక విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీగా బరిలో ఉన్నటువంటి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కీలక నేతల్లో ఒక ముఖ్యులని మనం చెప్పక తప్పదు. ఈ విజయసాయిరెడ్డి అక్కడ నెల్లూరు ఎంపీగా టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఘోర ఓటమిని ఆయన చవిచూడబోతున్నట్లుగా ఆరామస్థాన్ సర్వే చెబుతోంది. ఇక అమలాపురం, రాజమండ్రి, నరసరావుపేటలో ఫలితం 2 లేదా 3% లోబడి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా టఫ్ ఫైట్. ఇక్కడ 2 నుంచి 3% లోబడి ఉంటుందని అంటే ఎవరికి కూడా గెలుపు అవకాశాలు వన్ సైడ్ లేవు. అమలాపురం, రాజమండ్రి, నరసాపురం అనే విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా అక్కడ ఎవ్వరూ కూడా తేల్చలేనటువంటి పరిస్థితి. ఎవరికి వచ్చినా గెలుపు 2 నుంచి 3% మధ్యనే ఉంటుందని ఆరామస్థాన్ సర్వే చెప్తోంది. సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఇక్కడ అసెంబ్లీ స్థానాలు ఆరామస్థాన్ సర్వే వైఎస్ఆర్సీపీకి 94 నుంచి 104 వచ్చే అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్గా గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 88. సో ఇక్కడ ఆరామస్థాన్ సర్వే 94 నుంచి 104 స్థానాలు వైఎస్ఆర్సీపీకి కేటాయించింది. 71 నుంచి 81 స్థానాలు ఎన్డీఏ కూటమికి కేటాయించినటువంటి సందర్భం. సో మరొక వైపు ఎంపీ విషయాలకు వస్తే కనుక 25 ఎంపీ స్థానాలు ఉంటే ఇక్కడ ఆరామస్థాన్ సర్వే 13 నుంచి 15 వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది. ఎన్డీఏ కూటమికి 10 నుంచి 12 స్థానాలు ఇచ్చింది. సో ఆరామస్థాన్ సర్వే ఇక్కడ మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం, మరోసారి వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీలో రావడం ఖాయం అంటూ కూడా తేల్చేసినటువంటి పరిస్థితి. దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్.